తమ్ముడు, దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా? దేవుణ్ణి గణపరుస్తావా? నో. ఇప్పుడు దీన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని మయంపరచు, దేవుని గణపరచు. కొద్ది కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త పరచుకో. అవిశ్వాసిలాగా ఆందోళనలో బతకొద్దు. దేవుని బట్టి ఆనందంలో బ్రతుకు. నేను కృంగిపోను, నేను కుమిలిపోను. నా దేవుడు ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. మీ కాలు అంటది. ఏ కాలు? ఎవరి కాలు? మీ కాల. ఆ మేఘాలు ఆ సౌలు కూతురు, దావీదు భార్య. సిగ్గుందా? ఏం బుద్ధులు ఈ బుద్ధులు? ఆ ఒంటి మీద వస్త్రం పోయేది కూడా కానుకుంటే ఎగురుతున్నావే. ఒక రాజు అంటే ఆ టీవీ, ఆ హుందా, ఆ దర్పం కనపరచాలి. నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా? ఆ రాజు హోదాని, ఆ దర్పాన్ని, ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావు నువ్వు? ఏం చేస్తాలు ఈ చేష్టాలు అని తన మనస్సున ఆయనని హీనపరిచింది. మాట్లాడింది, బయటపడింది. దావీదేమన్నాడో తెలుసా? మీకాలు గొర్రెలు కాసుకునేవాడిని, దీనుణ్ణి, అందరిలో ఆఖరుణ్ణి, అవమానాల్లో బ్రతికినోడ్ని, తృణీకారాల్లో, తిరస్కారాల్లో బ్రతికినోడ్ని. నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి ఇశ్రాయేలు సింహాసనం మీద ఎక్కించింది ఆయన. ఆయన 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 నేను ఇశ్రాయేలు జనాంగానికి రాజునే కావచ్చు, కానీ నా జీవము కలిగిన దేవునికి నేను ఎప్పుడూ దాసుడనే. ఆయన దగ్గర నాకు అతిశయము లేదు. నా అతిశయమే ఆయన, నా ఆనందమే ఆయన, నా సంతోషం, నా సంబరమే ఆయన. నువ్వు అనుకుంటే నాకేం చిల్లులు పడతాయా? అనుకో, అనుకో. ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా. నా దేవుడు సంతోషపడితే నాకు అంతే చాలు. ఏ రాజు చేయలట్లా. చూసుకోండి తర్వాత. ఏ రాజునైనా, ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజునైనా, సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి, ఏ రాజు అయినా సరే, ఆఖరి సొలొమోనుతో సహా ఎవడు చేయలే. కానీ దావీదు దీనుడై దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు. కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడై జీవించాడు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఏ పయనములో. తమ్ముడు, దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా? దేవుణ్ణి గణపరుస్తావా? నో. ఇప్పుడు దీన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని మయంపరచు, దేవుని గణపరచు. ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు, దీవించకపోయినా నేను ఇంతే ఉంటా. యేసయ్యా, నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు, హెచ్చించకపోయినా నీ ఎడల నేను ఇంతే ఉంటా. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు. నువ్వు ఏమంటారు? అంతే అంటారా? హెచ్చిస్తాడని భజన చేస్తారా? హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి, ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయంపరుచుకుంటాను. నీకు ఇష్టంగానే బతకాలని ఆశపడతా. అనేకులకు లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు. ఇప్పటికే కృప పొందావు నువ్వు, ఇప్పటికే కృప పొందావు నువ్వు, ఇప్పటికే కృప పొందావు. ఇంకా పొందబోతున్నావు, ఇంకా పొందబోతున్నావు, ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు నీకు కృప. ఇంకా ఇవ్వబోతున్నాడు. ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందబోతున్నావు నువ్వు. ఇప్పటికి పొందావు, ఇంకా పొందబోతున్నావు. మనం ఇంకా పొందబోతున్నాం.
కృంగిపోవద్దు, ఏం కలత చెందొద్దు. కొద్ది కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త పరచుకో. అవిశ్వాసిలాగా ఆందోళనలో బతకొద్దు. దేవుని బట్టి ఆనందంలో బ్రతుకు. నేను కృంగిపోను, నేను కుమిలిపోను. నా దేవుడు ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నాకు కృపనిస్తాడు అనే విశ్వాసంతో, ధైర్యంతో ఆయనలోని ఆనందంలో కొనసాగు. ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నదో తెలుసా? ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తానని రాయించాడు. ఈరోజు నువ్వు కీడును అనుభవిస్తున్న నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయి అనేది లేఖనం చెప్తున్న సాక్ష్యం. దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పైకి లేచి నిలబడండి. దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో. సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో. మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు. నా దేవుడు నీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు. నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు. అందుకే హెచ్చరిక చేశాడు. ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు. ఆయన విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు. అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి. అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో, నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో. దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో. ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు. నీవే కాదు, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు కృపలో నడిపిస్తాడు. దావీదుకి ఇచ్చిన కృపను నేను నీకు కూడా అనుగ్రహిస్తానంటాడు నా తండ్రి. దావీదునే కాదు, దావీదు వంశావళిని కూడా నా దేవుడు దీవించాడు. బిడలారా, 3 సంగతులు నేను మాట్లాడాను. ఒకటి, దేవుని ఎదుట ప్రవర్తనను క్రమపరుచుకో. అలా క్రమపరుచుకొని జీవిస్తున్నప్పుడు పరీక్ష కొరకు కొన్ని శోధనలు నీకు ఎదురైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. వల్లి పద్మలాగానే ఉండు. కఠినమైన పరిస్థితులైనా ఏబులాగానే ఉండు. నువ్వు 2 కృప నీవు పొందుతావు. అది ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు, అక్కడ కూడా దాని తాలూకు ఫలాన్ని నువ్వు పొందుతావు. ఏమో లేనా అన్నావా, నువ్వు స్వతంత్రించుకోలేవు. లేదు నేను విశ్వసిస్తున్నాను అంటావా, తప్పకుండా పొందుతావు. ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు, నాకేం దాచిపెట్టాడో ఈ పరిచర్యకు సంబంధించి, మీ జీవితాలకు సంబంధించి, మీ ఇంటి వారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి. ఆమేన్. ఆ మనసారా చెప్పు ఆమేన్.